గత కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్లో రేణు దేశాయ్ యాక్టివ్గా ఉండటంతో తనపై నెగటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీంతో కొందరు తనను అకౌంట్ డిలీట్ చేయమని సలహా ఇవ్వగా వారికి కౌంటర్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యం. వారి సినిమా అప్డేట్స్ గురించి ఫాలోవర్స్తో షేర్ చేయటం, ప్రమోషన్స్ చేయటం అనేది చాలా వరకు సినీ సెలబ్రిటీల జీవితాల్లో భాగమైపోయారు. సినీ స్టార్లలో సోషల్ మీడియా ఉపయోగించని వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాగే రేణు దేశాయ్కి కూడా ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వాటిలో అకౌంట్స్ ఏమీ లేవు. కేవలం ఇన్స్టాగ్రామ్లోనే ఆమె ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోవాలని అనిపించేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా తనకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ముఖ్యమో చెబుతూ ఒక పోస్ట్ని షేర్ చేశారు రేణు దేశాయ్. నాపై చూపిస్తున్న ద్వేషాన్ని, చేస్తున్న ట్రోల్స్ని చూడలేక నేను ట్విట్టర్ డిలీట్ చేశాను, ఫేస్బుక్ ఉపయోగించడం ఆపేశాను. కానీ మీలాంటి చాలా మంది గొప్పవాళ్లు చెప్తున్నట్టుగా నేను నా ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేయలేను. ఎందుకంటే యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి, పిల్లలకు ఆహారం, మెడిసిన్స్ అందించడానికి, పిల్లులకు, కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించడానికి, వాటి దత్తత వివరాలకు మాత్రమే 90% నేను ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తాను. గత 10 రోజుల్లో నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఉపయోగించే 4 పిల్లులను, ఎన్నో కుక్కలను కాపాడి వాటికి కొత్త ఇంటిని అందించగలిగాను అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. నేను నా ఇన్స్టాగ్రామ్ ఈ చారిటీకి సంబంధించిన రీల్స్ని పెద్దగా షేర్ చేయను. ఇదంతా నా ఇన్బాక్స్లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలి, నేను డిలీట్ చేయలేను అని క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్కు విడాకులిచ్చి విడిగా ఉంటున్నప్పటి నుంచి రేణు దేశాయ్పై నెగటివిటీ పెరిగిపోయింది. కానీ అప్పట్లో తను సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండకపోవటం వల్ల తనను చాలా మంది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ అకిరా, ఆద్య ఆయనతో గడుపుతున్న సమయం గురించి ఫాలోవర్స్తో షేర్ చేసుకుంటున్నారు రేణు. ఇప్పటి వరకు తమ కుమారుడు అకిరా నందన్ కూడా రేణు దేశాయ్ పెద్దగా పోస్ట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వారిద్దరికీ సంబంధించిన పోస్టులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ పోస్టులకు వచ్చే నెగటివ్ కామెంట్స్ కూడా పెరిగిపోయాయి. అకిరాను జూనియర్ పవర్ స్టార్ అంటూ హీరోను చేయమంటూ రేణుకు మెసేజ్లు చేయటం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అలా అభిమానులు పెడుతున్న మెసేజ్లు తనకు నచ్చకపోతే వాటిని షేర్ చేసి మరీ కౌంటర్లు ఇస్తున్నారు రేణు దేశాయ్. అలా స్పందించటం కంటే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయవచ్చు కదా అని కొందరు ఇస్తున్న సలహాకు రేణు రీసెంట్ పోస్టే సమాధానం.